స్కూల్కి ప్రిన్సిపాల్గా పనిచేశారు. నిప్పుకు చెదలు పట్టదు అనేది ఎంత నిజమో ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కళానికి మకిలి అంటని విలువలతో కూడిన జర్నలిజానికి నిలువెత్తు సాక్ష్యం రామారావు గారు. నాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం. నేటి విధ్వంసం పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ రామారావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గారు వచ్చారు, దయచేసి క్రమశిక్షణ పాటించండి ప్లీజ్. అలుపెరగని నిత్య శ్రామికులు, దార్శనికులు, ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే మహర్షి, రాష్ట్రాభివృద్ధికై అంతులేని తపన, తనదైన ఘనమైన అభివృద్ధి ముద్రను మిగల్చాలి అని అనునిత్యం ప్రగతి పద ఆలోచనలతో ముందుకు సాగే యువకులు, మన తరం మన అదృష్టం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. సమస్యల పట్ల అనుక్షణం స్పందించే మానవవాది, ప్రజాహితమే జనసేనాని మతం అని అనుక్షణం పరితపించే కొణితల పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మంది అభిమానుల గుడిలో దేవుడి మాదిరి కొలిచే జన సైనికులు, స్వార్థం లేని ప్రజాసేవకులు శ్రీ కొణితల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే గళం రామకృష్ణ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సీనియర్ న్యాయవాదిగా ప్రజా ప్రయోజనం కొరకు అధిక సమయాన్ని కేటాయించే శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు శ్రీ పోతుల బాలకోటయ్య గారు అమరావతి ఉద్యమం ఎగిసి పడుతున్న తరుణంలో నేను సైతం అంటూ తనకు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్యాయంపై గొంతెత్తిన సమర సంఘం పూరించిన దళిత బిడ్డ బాలకోటయ్య గారికి సాదర స్వాగతం.